RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని లంబాడిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పెట్రోల్ బంక్ పరిధిలోని భూమి తగాదాలో వాగ్వాదం చోటు చేసుకుంది. మడిమడుగుల పెంటయ్య అనే వ్యక్తి బహుసింగ్ పై రాడ్ మరియు బండరాయితో దాడి చేయడంతో బహుసింగ్ కు గాయాలయ్యాయి. వెంటనే బాధితుడు బహుసింగ్ 100 నెంబర్కు కాల్ చేయగా స్పందించిన బ్లూ కోట్ పోలీసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆసుపత్రికి వెళ్లవలసిందిగా సూచించారు. దీంతో బాధితుడు బాబు సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయవలసిందిగా పోలీసులను మంగళవారం మధ్యాహ్నం 12:30 కోరాడు. ఉన్న భూములు కూడా అన్యాయం చేసుకుంటా వాళ్ళు రాడుతోడు కొట్టుడు రౌడీ జాలు చేసుడు మొత్తం కోనపు వర్గాలు ఇవి ఏరటోళ్ళు ఎవరు కూడా కాదు. వాళ్ళ వల్లనే కోనప ఓడిపోయాడు. మళ్ళీ వాళ్ళకే దగ్గర చేసుకొని మళ్ళీ ఆగం చెప్పిస్తారు. అంతే ఉన్న భూములు మాది ఇది. మేము కొన్నదానికి మాకు న్యాయం చేయకుండా అమ్మిన ఆయన కూడా పక్కకు ఉంచి వీళ్ళు దోర్జనం చేసి రాళ్లతోటి నెత్తి మీద తన్నుడు. ఏమనంటేనేమో మా సార్ ఉన్నాడు కొనప సార్ అని అనుడు. రౌడిజం చేసుడు గిదే నడుతుంది వాళ్ళకు పెంటయ్య బ్యాచ్కి. ఏదైనా సార్ కూడా దాంతో ఓడిపోయిండు. మళ్ళీ సార్ వాళ్ళకే దగ్గర చేసిండు. ఇది మాత్రం అన్యాయం సార్. వాళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ మీకు ఆగమే కానీ న్యాయం అయితే జరగదు. ఇది మేము కొన్నది ఇది, సంతకాలు ఈలోది ఇది. మొత్తం చూడండి, అన్ని తిరిగి చూస్తున్నా. నెత్తికి కూడా పలదేంది, మొత్తం ఆగం చేసింది సార్. ఇది మాత్రం మీకు పద్ధతి కాదు. నాకు న్యాయం చేస్తాడు, మీరు చూడండి సార్ అని మీకు కోరుతున్నాను సార్. నేను దాడికి దిగుతున్నాడు. ఆయన దగ్గర ఏమీ లేదు. ఎవరంటే ఇది పెంటయ్య చేసిన పుణ్యమి అంతా మొత్తం అక్రమాలు జరుగుతుంది. విన్నరా, మేమేం అక్రమాలం చేయాలి. మేము సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న భూములు మా భూములు మేము కొన్నదానికి కొలిచిస్తానికి ఆయనేవారు. అసలు మాలకు పక్క పంట ఉండగా ఆయన కొలిచిస్తాను ఆయన ఎవరు నన్నేవారు. నువ్వు ఏం పిగుటో పిక్కురా అని చెప్పి నాకు రాయితోటి తనటం జరుగుతుంది. ఇగో చూడు, గాయాలు ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ చక్కెర వచ్చి అక్కడ పడ్డా నేను. ఆయన దగ్గర పేపర్ లేదు, ముక్క లేదు, ఏమో వట్టికి ఇల్లు కట్టుకొని బతుకుతాను. ఆయన తిరిగి మేము పుగ్గాన్ని కట్టుకొని కనిపించినాము. వానికి సొంత డబ్బులు పెట్టి కొన్న భూములు అయ్యాయి. మీకు ఎవరు అమ్మారు? మాకు అమ్మిన పికాజీ ఎవరు? ఢోలే పికాజే, అర్ధాని పికాజీ. మీకు ఆధారం ఉన్నాయా? ఆధారం ఉన్నాయి, అంతా ఉన్నాయి. కాదాలు ఇచ్చినవి ఉన్నాయి, డబ్బులు కొలిచినవి అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఆయన ఎందుకు కొట్టింది మేము? కొట్టుడు ఏంటంటే ఆయనకి ఎవరు దించులో మరి దాడికి ఆయన దిగిండి ఎందుకు మాకైతే తెలియదు. ఏ ప్రకారం దిగిందో ఆ తుత్తోడు ఒట్టివాడు కాదు ఆయన. ఆయన ఏ ప్రకారం దిగిండో మరి సముద్రం దిగిండో ఎట్లా దిగిండో మాకు తెలియదు. మా భూములు తోసుకొని తిందామని ఉన్నది వానికి. కానీ అది సాధారణ గవర్నమెంట్ చేసిన న్యాయం ప్రకారం మేము నడతాం. గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఆధారం గ్రామ పంచాయతీ ఆధారం అయిన ఏం లేదు. మాకున్నది, మీకుందా? మాకున్నాయి, అన్ని తీరులో ఉన్నాయి. రెవెన్యూ ప్రకారంగా ఆయన రాసి ఇచ్చింది బాండ్ ప్రకారంగా ఉన్నది. రెవెన్యూ ప్రకారంగా వాళ్ళ అయ్యో పేరు మీద పట్టా ఉంది. ఆ ప్రకారం మేము తీసుకున్నాం. అందరు ఎట్లా తీసుకున్నాం ఆ లెక్కలో పోయినాం. కానీ వీళ్ళు ఇట్లా దాడికి దిగుతారు, గుండగిరికి దిగుతారు అని మేము అనుకోలేదు. మీకు ఏ ఏరియాలో ఈ భూమి? ఈ ఏరియాలో అంటే మన లంబడి కూడా పక్క పంటనే ఉంటుంది. బంకు యువతలో ఉంటుంది. ఏ బంక్? మన పెంచుకల్పేట బంకు యువతల. ఆ భూములు ఎవరి? ఆ భూములు బొరుకుడు లింగయ్య వాళ్ళ భూములు అవి. లింగయ్య మీకు గ్యారంటీ ఏంది? లింగయ్య గ్యారంటీ అంటే మాకు తెలియదు. అందరు అమ్ముతారు కాబట్టి మేము వాళ్ళతో పాటు మేము కొన్నాం. అందరు కొన్నట్టు మేము కొనుక్కున్నాం. కానీ వీళ్ళు పుక్యాన్ చేసి దాడికి దిగుడు, గొడవలు పెట్టుకున్న చూడు, రాయితోటి కొట్టుడు, ఇది మాత్రం మాతో సాధ్యం కాదు. పట్టా భూమి? పట్టా భూమి కాదు, పరంపో భూములు. అంతే, గవర్నమెంట్ భూమి. పట్టా ఎవరికి లేవు? ఎవరికి లేవు. అది గవర్నమెంట్ భూమి కదా, మరి మీరు ఎట్లా పోయినారు కదా? కొనాలంటే మాకు తెలియదు. అందరు కొంటున్నారు కదా అని మేము కొన్నాం. కానీ మాకేమీ తెలియదు నాయన. మాకు చదువు లేదు, శాస్త్రం లేదు కాబట్టి కొన్నాం. ఇప్పుడు తెలుస్తుంది దాని పెంట గింట. సార్ పేరు చెప్పుడు భూమి దోసుకున్నాడు, సార్ పేరు చెప్పుడు భూమి దోసుకుడు. వీళ్ళకు మేము ఏది చెప్పినా కూడా పట్టించుకోలేదు. సార్ దగ్గర పోతే సార్ ఏమన్నాడు, సరే శుద్ధం కానీ బాప్సి కనుడే కానీ మాకు న్యాయం చేసుడు లేదు. వీళ్ళు మాత్రం సార్ పేరు చెప్పుడు, వీళ్ళు మాత్రం దాడి చేసుడు బరోబరే. రాడుతోటి దానుడే, బండలతోటి దానుడే, ఏది అంటే అది. ఇగో చూడు, ఇక్కడ మొత్తం గుబేలు ఉన్నాయి. పానం మంచిగా లేదు, నెత్తి సగం బలిగి ఉన్నాయి. ఈ మొత్తం పరిశాన్ పోలీసు వాళ్ళు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోయి పిటిషన్ పెడతా. పోలీసు వాళ్ళు ఏం న్యాయం చేస్తారో చేయాలని వాళ్ళకే కాలు ముట్టుకొని కాలలో పడతా. అంతే, 100 నెంబర్ ఫోన్ చేసింది వాస్తవం.